ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2026 గత సంవత్సరంతో పోల్చుకుంటే కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఈ నవగ్రహాల సంచారం ఈ 2026లో ఎలా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కృష్ణ సుధీర్ గారు. మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ 2026 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు ఈ 2026 నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, 2025తో పోల్చుకుంటే 26 ఇంకా బెటర్గా ఉండబోతుందా? ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కూడా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకోవటం సహజం. అదేవిధంగా మనకు ఉగాది నుంచి మన తెలుగు సంవత్సర పాలన, దాని తర్వాత రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహ రాజ్యంలో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి క్యాలెండర్ నడుస్తుంది. అంటే 10 రాడు మాట 10 ధరజల్లు. 10 మంది ఏ మార్గంలో నడిస్తే ఆ దారి రాజబాట అవుతుంది. దాని ప్రకారం ఏంటంటే 2026 సంవత్సరం 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరం కొన్ని కొత్త మార్పులకు నాంది అవుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో వచ్చే మార్పులు చాలా ప్రభావితం చూపెడతాయి. ముందుగా వచ్చేసేసి అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు రాజకీయ రంగంలో మార్పులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముందుగా ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థిక మాంద్యం కానివ్వండి, ఆర్థికపరమైన అసమానతలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి అల్లకల్లోలాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అవకాశం గురుడు కలిగిస్తున్నాడని చెప్పచ్చు. శని అంత్యరాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నటువంటి శని ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కానివ్వండి కనుమరుగైపోవచ్చు. అంటే సముద్రాల వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోవచ్చు, లేదంటే వచ్చేసి కొన్ని ప్రాంతాల మీద వచ్చేసేసి యుద్ధాల వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన జననష్టం జరిగిపోయి ఆ దేశం వేరే దేశంలో కలిసిపోవటము, లేదంటే వచ్చి ఆ దేశంలో జనాభా లేని పరిస్థితుల్లో దేశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసే విధమైనటువంటి పరిస్థితుల వల్ల దేశం పూర్తిగా ప్రపంచ పటంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా 2026 సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితం కింద చెప్పచ్చు. రాహు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు, కేతు అలానే వచ్చేసేసి మీకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. అలానే 2026 సంవత్సరం అర్ధరాత్రి జనవరి 1వ తేదీ 12 గంటల 1 నిమిషాన్ని ప్రామాణిక లగ్నం కింద తీసుకొని దాని ప్రకారం ఉన్న గ్రహస్థితిని మనం కనుక చూసుకుంటే 4 గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నాయి. చాతుర్గ్రహ కూటమి, అది మంచి యోగం. ఎందుకంటే కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు. అలాగనే వచ్చే సప్తమంలో శని, పంచమంలో షష్టమంలో రాహు ఉన్నాడు. అలాగనే వచ్చేసేసి మీకు చంద్రుడు ఉచ్ఛలో ఉన్నాడు. రవిచంద్రుడు షష్టాష్టక స్థితి, అది కూడా మంచి యోగం కింద చెప్పచ్చు. అంటే కొన్ని ప్రమాదాలు, నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక కొత్తదైనటువంటి మార్గం వైపు పయనించడానికి పరిపాలనా వ్యవస్థ, కొత్తదైనటువంటి పరిపాలనా వ్యవస్థ కానివ్వండి, లేకుంటే పరిపాలనా సంబంధమైనటువంటి సమూలమైన మార్పులకు దోహదకారమైనటువంటి చర్యలు చేకూడబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. గురుగారు, 2026 మరి మకర రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయంటే? మకర రాశి వారికి 2026 సంవత్సరం గృహనామ సంవత్సరం. ఇల్లు కావాలి వీళ్ళకి. సంవత్సరం ఇల్లు అవుతుంది. ఖచ్చితంగా మీరు సంకల్పం చేయండి. ఈ సంవత్సరం గత 10-12 ఏళ్ళుగా ప్రయత్నించిన కాంతి అయినప్పటికి కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా గృహాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఈ గృహ వ్యయం ఈ సంవత్సరం మీకుంది. ఏమి చేయలేదనుకోండి, మీరు వద్దనుకున్నా సరే ఏదో రకమైనటువంటి కన్స్ట్రక్టివ్ యాక్టివిటీనో లేకుంటే వచ్చేసి ఏదో రకమైన రిపేర్స్, ఆ రిలేటెడ్ ఖర్చు అయితే కనపడుతుంది. కాబట్టి మీకు ఈ సంవత్సరం గృహం కొనాలి అని చెప్పి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. గృహాన్ని తీసుకోగలుగుతారు. గృహయోగం మీకు ఈ సంవత్సరం ఉండేటువంటి యోగం కింద చెప్పచ్చు. అదేవిధంగా రెండో అర్ధ భాగంలో గురుడు యొక్క బలం. గురుడు మీకు షష్టమంలో నుంచి సప్తమంలోకి వెళ్తాడు. మీ పరంగా షష్ఠస్థానంలో గురుడు ఉన్నప్పటికి కూడా విజయయోగాన్ని ఇస్తాడు. శని మీకు తృతీయంలో ఉండి సహకరిస్తున్నాడు. ద్వితీయంలో ఉన్నటువంటి రాహు కొన్ని ఆశలు, ఆలోచనలు కలిగించినప్పటికి కూడా గురుబలం మీకు అత్యంత అనుకూలంగా ఉంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ విషయంలో, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ విషయంలో మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మమాకండి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లోనూ లేదంటే వేరే వాళ్ళ మాయల్లో పడి మీ జీవితాన్ని నాగం చేసుకోమాకండి. ఖచ్చితంగా దానికి మీ మీద కొన్ని వలలు విసిరేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఎదుర్కొంటారు. దాని విషయంలో జాగ్రత్తగా లేకపోయినట్టయితే మీరు మోసానికి గురయ్యి నష్టపోయేటువంటి అవకాశం ఉంది.
భ్రష్టులు అయ్యేటువంటి అవకాశం ఉంది. తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితి కొన్ని సూచిస్తుంది. అవి నేను చెప్పకపోతే మీకు జాతకాలు చూసేది లేకుంటే ఈ రాశిఫలాలు చెప్పేదే జాగ్రత్తల కోసం. అలాంటి జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు జాగ్రత్త పడగలిగితే ఆ నష్టం మీకు లేకుండా పోతే ఏ యోగం రాకపోయినా సరే మీరు ఈ స్థాయిలో నిలబడగలిగిన భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇక్కడి నుంచి మీరు పతనం అయ్యేటువంటి స్థితులు మిమ్మల్ని జీవితంలో వస్తే కనుక మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఈ స్థితి రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి లేకుంటే అలాంటి మోహాల్లో చిక్కుకోకుండా మీ జీవితాన్ని మీ ఆలోచనల్ని నియంత్రించుకోండి, ఆశల్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఏదో ఒకటి ఇందాక నేను కొన్ని రాసులకు చెప్పాను లాటరీ లాంటిది, అలాంటి వాటి వెనకాల లేదంటే ఒక రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి, లేదంటే దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి 10% ఇంట్రెస్ట్ ఇస్తారు, 20% ఇంట్రెస్ట్ ఇస్తారు. అలాంటి మోసాలు ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం, సోషల్ మీడియాలో జరిగే మోసాలు. వీటితో పాటు కొన్ని వలలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాటిల్లో మోహాల్లో చిక్కుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం వీళ్ళకి ద్వితీయ రాహు వల్ల, సప్తమంలో ఉన్నటువంటి గురుడు వల్ల. షష్ఠ గురుడు మంచివాడే, కానీ సప్తమంలో గురుడు వచ్చి ఉచ్చకు వెళ్తున్నాడు. కానీ మకర రాశికి గురుడు వ్యయాధిపతి, తృతీయాధిపతి. కాబట్టి వ్యయ తృతీయాధిపతిగా గురుడు ఎప్పుడూ మకరాన్ని శుభ్రుడు అవడం. అలానే మీకు అష్టమ స్థానాధిపతి రవి ఈ సంవత్సరానికి అధిపతి అవుతున్నాడు. కాబట్టి ఇది ఈ సంవత్సరం మీకు యోగం కనబడుతుంది, గృహయోగం కనబడుతుంది. ఆ యోగాన్ని తీసుకోండి. అదేవిధంగా పెళ్లి విషయంలో వయసులో ఉన్న వాళ్ళకి కొంతమంది పెళ్లి అవసరం కాబట్టి చేసుకోండి. అదేవిధంగా ప్రేమ పెళ్ళిళ్ళు, లేదంటే ప్రేమలో చిక్కుకోవటాలు, లేకుంటే వ్యామోహాల్లో చిక్కుకొని, లేదంటే వచ్చేసి వైవాహిక జీవితంలో ఉన్నవాళ్ళు ఇతర స్త్రీల మాయల్లో పడి జీవితాలను నాగం చేసుకోవద్దు. ఇది ఈ సంవత్సరం వీళ్ళకి చెప్పేటువంటి ఖచ్చితమైనటువంటి జాగ్రత్త కింద చెప్పచ్చు. అలాగే వీళ్ళు ఇప్పటి వరకు పడినటువంటి కష్టానికి ఫలితం కూడా లభించే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఉద్యోగరీత్యా మంచి ఉన్నతి ఉంది. రాజ్యస్థానాధిపతి వీళ్ళకి వచ్చే శుక్రుడు అవుతున్నాడు. శుక్రుడు మంచి యోగంలో ఉన్నాడు. తప్పనిసరిగా వీళ్ళకు గొప్ప స్థితి ఇస్తాడు. అందులో ఏంటంటే శుక్రుడు వీళ్ళ జాతకానికి వచ్చేసరికి, ముఖ్యంగా వచ్చేసరికి పంచమ స్థానాధిపతి కూడా అవుతాడు. సంతాన యోగం ఉంది. అలా మామూలు జీవితంలో అందరూ కోరుకునేవి వీళ్ళు కోరుకోండి, తప్పలేదు. నేను ఒక్కసారిగా వచ్చేసి ఒక పెద్ద గొప్ప యోగాన్ని పొందాలి, చిటికేస్తే నాకు ఇంత కావాలి అంత రావాలి అని అనుకునేది అలాంటి అత్యాశలకు వెళ్ళద్దు. ఎండమావుల వెనకాల పరిగెట్టి మీరు లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. ఇది ఈ సంవత్సరం గ్రహాలు చెప్తున్నమాట, నేను చెప్తున్నదిగా అనుకోవద్దు. ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించండి. అనుకూలంగా లేనటువంటి గ్రహాలకి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలంటారు? ద్వితీయ రాహు అండి. రాహు చాలా మాయ. లైఫ్ షుడ్ బి లైక్ పెండ్యులం అంట. ద్వితీయంలో రాహు అంటే ఒకసారి మంచిగా తీసుకెళ్తారు, ఒకసారి డౌన్ ఫాల్ ఇస్తాడు, మళ్ళీ మంచిగా తీసుకెళ్తారు, మళ్ళీ డౌన్ ఫాల్ ఇస్తాడు. ఎలాగైతే గడియారంలో ఉండేటువంటి పెండ్యులం ఇలా పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళని నేసుకెళ్తే బాగా అతి కఠినమైనటువంటి చీకట్లో పడేస్తాడు. దారుణమైన అమావాస్య నిశీధిలో పడేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడం కోసం రాహుని మీరు చాలా వరకు కంట్రోల్ చేయాలి. రాహుని కంట్రోల్ చేయటం దానికంటే కూడా దుర్గా సంబంధమైనటువంటి శక్తిని ఆరాధిస్తే మంచి యోగం జరుగుతుంది. శనివారం నాడు ఖచ్చితంగా దుర్గా కానివ్వండి, ఆంజనేయ స్వామికి కానీ, ముఖ్యంగా అయితే అమ్మవారికే చెప్తాను, దుర్గా ఆలయంలో అమ్మవారికి గారెలతో దండ వేయండి. దాంతో వల్ల ఏంటంటే మీకు ఉండేటువంటి ఇలాంటి మోహాల నుంచి, లేదంటే కొంతమంది పండేటువంటి విష వలయాల నుంచి మీకు ఒక రక్షణ లభించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ప్రత్యేకంగా ఒక విషయంగా చెప్పాలి అంటే, మీరు అమ్మవారి దుర్గా ఆలయంలోకి వెళ్తే మహిషాసురమర్దినిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మవారి చేతిలో కానీ, అమ్మవారి కాళ్ళ దగ్గర కానీ మహిషాసురుడి శిరస్సు ఉంటుంది. మహిషోత్తమాంగ సంస్థ అంటాం దుర్గని. అంటే మహిషుడి శిరస్సు మీద నిలబడి ఉన్నటువంటి అమ్మవారు, లేకుంటే వచ్చే చేతితో ఖండించిన శిరస్సు పట్టుకున్నటువంటి అమ్మవారు. ఆ శిరస్సుకు దండ వేయించండి. దానివల్ల ఏంటంటే ఆ శిరస్సును పూజిస్తే వీళ్ళకి గొప్ప యోగం కలుగుతుందండి. అది ముక్తి పొందింది. కాబట్టి వీళ్ళకి ఏదైతే జీవితంలో ఉన్నత యోగం రావాలో ఆ యోగానికి ఉపయోగపడుతుంది. ఇది తాంత్రికపరమైన రహస్యం. మకర రాశికి ఏంటంటే యోగం తథ్యం. అది గృహయోగం కావచ్చు, సంతానం కావచ్చు, వివాహం కావచ్చు. అంటే జీవితంలో ఏవైతే మనకు ఆవశ్యకాలో అవి కోరుకోండి. అత్యాశకు వెళ్ళద్దు. నేను చెప్పేది వీళ్ళకి ఈ సంవత్సరం ఆ అత్యాశల వల్ల లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవద్దు. మిగతా అంతా బాగానే ఉంది. ఎందుకంటే ఎల్లినట్స్ వెళ్ళిపోయింది. గురుడు సప్తమంలోకి వస్తున్నాడు, కానీ గురుడు ఇక్కడ వ్యయాధిపతి. సప్తమంలో వచ్చిన వీరుడు పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత భార్యతో సహజీవనం సఖ్యంగా ఉండాలిగా. వేరే వాళ్ళ పొలాలు పెడితేనో, లేదంటే ఇంకో వాళ్ళ వల్ల వీళ్ళ జీవితం అస్తవ్యస్తం అయితేనో అది అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే అలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితులు జీవితంలో రాకూడదు. దానికి దుర్గ వీళ్ళకి సహాయకారం అవుతుంది. కాబట్టి దుర్గాదేవిని ఆరాధించండి.
చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. గురుగారు, మకర రాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళ జీవితం బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.